భద్రాద్రి ములుగు జిల్లా పోలీసుల సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టులు పార్టీ సభ్యులు సరెండర్ అయ్యారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద 25,000 రూపాయలను అందించారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మిగతా కమిటీలలో పనిచేసేవాళ్ళు, అంటే మిలీషియా కావచ్చు, ఇంకా వాళ్ళ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని, చైతన్య నాట్య మండలి అని, గ్రామ రక్షక దళం అని, ఇవన్నీ వాళ్ళ కమిటీ, వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు. వీళ్ళంతా మొత్తం 86 మంది ఈరోజు సరెండర్ అవడం జరిగింది. మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, వారి అధికారులు, మా ఇన్స్పెక్టర్లు, వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మా అధికారులు చేసిన మా కన్విన్స్ చేయడం, మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వల్ల వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వారికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 25,000 చెక్. సార్ ఒకసారి ఇటు. భద్రాద్రి ములుగు జిల్లా పోలీసుల సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టులు పార్టీ సభ్యులు సరెండర్ అయ్యారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులున్నారు. తక్షణ సాయం కింద 25,000 రూపాయలను ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఛత్తీస్గఢ్ చెందిన 86 మంది మావోయిస్టు ఈ రోజు తెలంగాణ పోలీసులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ క్వార్టర్ లో జరిగిన విలేకరుల సమావేశం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులు లొంగిపోయారు. 86 మంది మావోయిస్టులు, మొత్తం 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేయూత పథకానికి ఆకర్షితులైన మావోయిస్టులు జనజీవన స్రవంతుల పర్వాలను వీరు లొంగిపోయినట్టుగా వారు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ ఖగార్ పేరుతో వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీకి కోలుకోవడం ఎదురుదెబ్బ జరుగుతుంది. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కూకట వేలతో సహా పెకిలిస్తూ వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్టుగానే మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ జరుగుతుంది. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి. ఈ రోజు 86 మంది మావోయిస్టు లొంగిపోయారు. వీరంతా కీలకమైన ప్రాంతాల్లో పనిచేసేవారే. ఇంత సంఖ్యలో మావోయిస్టు లొంగుబాటుతో పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. మొత్తం చూస్తే ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యమంతా వార్జోరుగా మారింది. వరుస ఎన్కౌంటర్ తో అగ్రనేతలు కోల్పోతున్నారు. అదేవిధంగా కేంద్ర కమిటీలో పోలీసు బ్యూరోలో ఉన్న వారంతా కూడా వయోభారంతో ఉన్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేక తమ విలువైన జీవితాలకు ఎదురైన కుటుంబాలతో కలపాలని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా ఈ మావోయిస్టులంతా లొంగిపోయినట్టుగా చెప్పారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.